మీరు రాజకీయాల్లోకి అసలు ఎప్పుడు వచ్చారు? నా చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశంలో స్టార్ట్ అయింది నా జర్నీ. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాబోయే 20 సంవత్సరాల్లో మనకేం కావాలనేది ఆ చంద్రబాబు గారు తప్ప ఎవరికి దాని గురించి తెలియదు, విజన్ గురించి. మీరు రాజకీయాలతో పాటు మీ ప్రవృత్తి కూడా ఏముంటుంది? నేను కష్టాన్ని నమ్ముకున్నాను, కష్టే ఫలి సిద్ధాంతాన్ని నమ్ముకుని నేను ఇంతవరకు వచ్చాను నేను అనుకుంటున్నాను. డెవలప్మెంట్ ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్రజా సమస్యలనే నా విజన్ కింద పెట్టుకుని ప్రయాణం చేయాలన్నది నాకు. తెలుగుదేశం పార్టీ కంచుకోట పశ్చిమ గోదావరి జిల్లా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తుంటారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ అన్ని స్థానాలు గెలుచుకుని, పార్లమెంటు సీట్లు కూడా గెలుచుకుని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎంత కీలకంగా ఉంది అనేది అధికారంలోకి రావడం వల్ల తెలిసిందే. అలాగే ఇక్కడ ఉండేటటువంటి పార్టీ ఇంత బలంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ కార్యకర్తలు, అలాగే నాయకులు. వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీతోటి కలిసిపోయి పార్టీ అవసరాల మేరకు పార్టీని గెలిపించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అలాంటి నాయకుల్లో మన ముందున్నటువంటి ఒక నాయకుడు కుందుల వీర వెంకట సత్యనారాయణ. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంతో ఉండడం, అలాగే నిడదవోలు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఆయన సేవలు అందిస్తూ ఆ పార్టీ అక్కడ గెలవడానికి చాలా ఆయన సహకరిస్తుంటారు. ఆయన మనతో ముచ్చటించేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. మీరు రాజకీయాల్లోకి అసలు ఎప్పుడు వచ్చారు సార్? నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాను. ఆ తెలుగుదేశం ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఆ పార్టీకి ఆకర్షితున్నాయి. దాన్ని ఎన్టీఆర్ చేసి పనులు, పేద ప్రజలకి ఎన్టీఆర్ చేయాలనుకున్న దాని గురించి కానీ కాంగ్రెస్ కాదని తెలుగుదేశాన్ని స్థాపించడం, అక్కడ నుంచి విపరీతమైన ప్రజాదరణ రావటం, ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక తలంతో మన ఎన్టీఆర్ అనుకోవటం, ఆ పార్టీలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నేను అప్పటి నుంచి ఆ పార్టీకి ఆకర్షితుడిని అయ్యాను. నా చిన్నతనం నుంచి కూడా తెలుగుదేశంలో స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే సార్, మీరు మొదట్లో పార్టీలోకి వచ్చినప్పుడు పార్టీ ఎలా ఉందనుకుంటున్నారు? ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? పార్టీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కొత్త కొత్త ఆలోచనలతోటి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇంకా విజన్ పెరిగింది. మనకి రాబోయే 20 సంవత్సరాల్లో మనకేం కావాలనేది ఆ చంద్రబాబు గారు తప్ప ఎవరికి దాని గురించి తెలియదు, విజన్ గురించి. అంత విజన్ ఉన్న నాయకుడైనా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, లేదంటే అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, మనకి ప్రజలకు ఏం కావాలన్నా, మన ఈ ఫంక్షన్స్ కానీ రాష్ట్రాన్ని ఎదరికి తీసుకెళ్లాలంటే చంద్రబాబు తప్ప రెండోవాడు కొత్త రాష్ట్రాన్ని ఇంకెవరు చేయలేరు. మనం ఇడిపోయి కొత్త రాష్ట్రం స్టార్ట్ అయింది. అన్ని అప్పులతోటే ఉంది ఈ రాష్ట్రం. ఈ అప్పుల నుంచి బయటపెట్టి దీన్ని ఒక దారికి తీసుకురావాలంటే చంద్రబాబు తప్ప వేరే ఎవరో కనపడరు. ఎవరిని మనం ఊహించుకోలేం కూడా. ఆ స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేము. ఆయనైతేనే మనం అనుకున్న మనల్ని ఎక్కువ పైకి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఆయనకే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అయితే మన జిల్లాలో ఇప్పుడు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే మొత్తం అన్ని సీట్లు కూడా ఇప్పుడు టీడీపీ గెలుస్తూ ఉంటుంది. 85లో 89లో ఇప్పుడు 2014లో కూడా. అంటే ప్రధానంగా మీలాగా పనిచేసేటటువంటి నాయకులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అంటే పార్టీని ఇంతమంది నాయకులు ఇప్పుడు నమ్ముకుని ఉండడానికి ప్రధానమైన చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారే ఇది రోల్ మోడల్. ఆయన్ని చూసే మనం ఆయన విధానాలు, ఆయన డెవలప్మెంట్ చేసి యాక్టివిటీ చేసే విధానం, ఆయన చేసి మంచి కార్యక్రమాలు, దాని గురించే తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా సపోర్ట్ చేయడానికి కానీ ఆశయాలను ఎదరికి తీసుకెళ్లాలంటే ఆయనే చేయగలుగుతాడని మనం నమ్మి ఆ పార్టీలోనే ఉంటున్నాం. అలా జరుగుతుంది కూడా. మధ్యలో ఏదో పార్టీ ఎప్పుడో వచ్చినా దానివల్ల జరిగిన నష్టాలన్నీ ప్రజలు చూశారు. మళ్ళీ ఆయనే కావాలనుకున్నారు. ఇంతకంటే వేరే ఆల్టర్నేట్ కూడా ఏమీ లేదు. ప్రపంచ మేధావుల్లో చంద్రబాబు ముఖ్యుడని నా ఉద్దేశం.
సార్ 2019 ఎన్నికలు రావడానికి చాలా కొద్దిగా సమయం ఉంది. అంటే ఎప్పుడు కూడా మీరు నిడదవోలు నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థులు గెలవడానికి కానీ మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా జిల్లాలో పార్టీ ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలా ఉంటాయని? అంటే మన ప్రతిపక్షం ఫెయిల్ అయింది. దాన్ని బట్టి ఇంక చంద్రబాబు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరో ఏం చేయలేరనే ఆలోచనలోకి ప్రజలందరూ వచ్చారని నేను అనుకుంటున్నా. ఈవేళ వృద్ధా పెన్షన్ కానీ, రైతులకి ఇచ్చి ఈ ఎకరానికి ఇచ్చి అమౌంట్స్ కానీ, లేదంటే రైతులను ఆదుకునే విధానం కానీ, పవర్ కానీ, రైతులకి ఇచ్చే పవరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, కొత్త నిర్మాణాలు, మన ప్రపంచంలో ఉత్తమమైన రాజధానిని నిర్మించాలంటే ఆయన తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. అది ఆ ఐడియాస్, ఆ విజన్ ఉన్న నాయకుడు ఆయన ఒక్కడే తప్ప, ఆయనకి తప్ప మనకి ఇంకెవరో ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని నేను భావిస్తున్నాను. అండ్ మీరు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీలోనే కలిసి పనిచేస్తున్నారు. అంటే మీరు రాజకీయాలతో పాటు మీ ప్రవృత్తి కూడా ఏముంటుంది? నేను మొదటి నుంచి గత 20-30 సంవత్సరాల నుంచి బిజినెస్లోనే ఉన్నా. నేను మా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. వచ్చి అంచెలంచెలుగా వ్యాపారంలో ఎదిగి నేను పార్టీకి తోడ్పడుతూనే ఉన్నాను. నాకు నేను ఇలా డెవలప్ అవుతానికి నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు, నా బంధువులు అందరూ కూడా చాలా హెల్ప్ చేశారని నేను అంటాను. కానీ నేను కష్టాన్ని నమ్ముకున్నాను. కష్టే ఫలి సిద్ధాంతాన్ని నమ్ముకుని నేను ఇంతవరకు వచ్చాను నేను అనుకుంటున్నాను. పార్టీలో చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిగా కుందుల సత్యనారాయణకి పేరుంది. అంటే వ్యాపార పరంగా కూడాను చాలా సక్సెస్ఫుల్గా మీరు అడుగులు వేస్తూ వస్తున్నారు. అయితే మీకు అంటే కుటుంబ సభ్యులు ఏ రకంగా సహకరిస్తుంటారు? అటు రాజకీయాలకు కానీ, మీ వ్యాపారాలకు కానీ, మీ పిల్లలు వాళ్ళంతా కూడా ఎక్కడ సెటిల్ అయ్యారు? మా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. మా పెద్దమ్మాయి డాక్టరు, తణుకులో హాస్పిటల్ కట్టించాం సొంతంగా. మా అల్లుడు కార్డియాలజిస్ట్, ఆయన కూడా డాక్టరే. చిన్నమ్మాయి అమెరికాలో ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయి ఎంఫార్మసీ చదివి ఇక్కడ చిన్న బిజినెస్ కూడా చేస్తుంది. నేను బాగా సెటిల్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే, మా పేరెంట్స్ ఇచ్చిన దానికంటే నేను చాలా ఎక్కువగా సెటిల్ అయ్యాను. దాని మీద ఇంకా నాకు పిల్లలు, నా బ్రదర్స్ అందరూ సెటిల్ అయిపోయారు. నా బ్రదర్స్ అంతా నా తోడే ఉంటారు. వాళ్ళందరూ సహకారంతో నేను వీళ్ళ రాజకీయంలో కూడా వచ్చి చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేయాలని, నా వంతు ఏదన్నా చేయాలని అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అంటే ఆర్థికంగాను మీరు అలాగే రాజకీయంగాను కూడా చాలా ఎత్తు ఎదిగారు. ఒకవేళ మీకు ఏదైనా అవకాశం వస్తే, రాజకీయ పార్టీల పరంగా కానీ ఏదైనా అవకాశం వస్తే మీకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఒకవేళ అవకాశం ఇస్తే మీరు ఏ రకంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది? అంటే ఇది కంప్లీట్గా పార్టీకి సంబంధించిన విషయం. అవకాశాలు అనేవి ఎదురు చూసిన వాళ్ళకి రాకపోవచ్చు, చూడని వాళ్ళకి రావచ్చు. సో మీ ఆలోచన రాజకీయంగా తర్వాత స్టెప్స్ ఏ రకంగా ఉండబోతుంది? అవకాశం వస్తే నేను నిడదవోలు నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులు, ప్రజలు, నాకు కావాల్సిన అందరూ కూడా నిడదవోలు నుంచి నన్ను పోటీ చేయమని అంటున్నారు. నాకు కూడా పోటీ చేయాలనే ఉంది. ఆయనతో కలిసి, చంద్రబాబు గారితో కలిసి మంచి చేయడానికి నేను కూడా ఓ పావును అవ్వాలని కోరుకుంటున్నాను. నా బ్రదర్స్ కానీ, నా పిల్లలు కానీ అందరూ, నువ్వు సంవత్సరం ఇప్పటివరకు ఫ్యామిలీకి చాలా చేసావు, ఇంకా నేను ఏం చేయాలన్నా రాజకీయంలోకి వెళ్ళాలనుకున్నా మేమందరం మీ అంటే ఉంటామని వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అవకాశం వస్తే తెలుగుదేశం తరపున పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవాలనుకుంటున్నాను. అంటే మీకు క్యాడరు ఒక రకంగా చూస్తే మీరు ఎప్పుడు కూడా ఎటువంటి వివాదాలకి వాటికి కూడా వెళ్ళినట్టు కూడా ఎక్కడా ఉండదు. తర్వాత అంటే మీతో పాటు అంటే జనాలకి చాలామందికి సహాయం చేసే విధంగా ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఎప్పుడు కూడా మీరు పార్టీని గెలిపించడానికి కృషి చేస్తుంటారు. మీరు కనుక ఇప్పుడు రాజకీయాల్లోకి దిగితే ఏ రకంగా ఉంటుంది? ఎటువంటి సేవ చేసేటటువంటి అవకాశాలు? నాకు పార్టీ క్యాడర్ అంతా సహకరిస్తుందని నేను కోరుకుంటున్నాను. పార్టీ క్యాడర్ అంతా నాకు ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎందుకంటే నేను పార్టీకి చాలా చేస్తున్నా. దాంతోపాటు నా బంధువులు, స్నేహితులు, నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే పార్టీల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను పోటీ చేస్తే నాకు కూడా వస్తారని నేను భావిస్తున్నాను. ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవలోకి వస్తే కొన్ని మనం ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది అనేటటువంటి ఒక ప్లానింగ్తో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అంటే దానికి కొంత రాజకీయాల్లోకి వస్తే కొంతవరకు కూడా సాధ్యం అవుతుంటాయి. కానీ మీరు అలా అనుకునేటటువంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఈ డెవలప్మెంట్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఉంది. నాకు ఒక ఐడియా ఉంది. ప్రజలకు ఏం కావాలో అదే నా విజన్ కింద పెట్టుకుని, ప్రజా సమస్యలనే నా విజన్ కింద పెట్టుకుని ప్రయాణం చేయాలని ఉంది నాకు. ఈ ఎటుగట్టును కూడా ఒక రోడ్డు చేయాలని,
ట్రాఫిక్ నర్సాపురం రోడ్డుకి తగ్గించాలని, అట్లాగే చాలా ప్రజలు ఏం కోరుకుంటే వాళ్ళ సమస్యలే నా ఎజెండా కింద తీసుకుందామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు టీడీపీ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. అలాగే ఇప్పుడు వేరే పార్టీ అవసరం ఈ జిల్లాలో ఎంతవరకు ఉంది అంటే ఇతర నాయకులు కూడా జనాల్లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇతర పార్టీల్లో కనిపిస్తుంది. సో ఇతర పార్టీల అవసరం కొత్తగా రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి, ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంటే కుల ప్రాతిపదికన కొన్ని పార్టీలు, అలాగే మత ప్రాతిపదికన వచ్చేటటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటి అవసరం ఎంతవరకు ఉందంటారు? వాటి అవసరం ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ ఆ పార్టీలు వస్తున్నాయి. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఏమీ నష్టం చేకూరుతుందని నేను అనుకోవట్లేదు. దానివల్ల వేరే పార్టీలకి ఏదన్నా నెగిటివ్ ఓటు ఉంటే అదంతా వాళ్ళకి వేరే పార్టీకి కాకుండా ఈ కొత్త పార్టీలకు వెళ్తుందని నా అభిప్రాయం. దానివల్ల కొత్తగా వచ్చి ఓటర్లో కూడా ఇప్పుడు కొత్తగా కలిసిన ఓటర్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది. విజన్ కోరుకునే యువత కానీ ఎవరైనా చంద్రబాబుని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేరు ఈ స్టేట్కి. ఆయనే సాటి, ఆయన్ని ఇంకెవరో మనం ఆయనతో ఎవరిని పోల్చలేమని నా అభిప్రాయం. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ యువత కానీ చెప్పేది కూడా అదే. ఈ మన రాష్ట్రాన్ని ఏమన్నా ఎదరికి తీసుకెళ్లాలంటే చంద్రబాబు గారు తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. ఇది మన ఎట్టి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుని నెగ్గించుకోవటం అనేది మన అవసరం, ఆయన అవసరం కాదు. ఇదంతా మన అవసరం, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు. మన రాష్ట్రం ప్రపంచంలో పటంలో ఎక్కాలంటే ఆయనే ఉండాలి. ఈవేళ విజన్ ఉన్న నాయకుడు ఆయనే నేను భావిస్తున్నాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మేము పడే డిస్కషన్లో కూడా ఇదే వస్తుంది. ఇప్పుడు ఆయన తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవడో ఏం చేయలేరు. కొత్త రాష్ట్రం, ఆయన లేని 10 సంవత్సరాలు ఎంత నష్టపోయినది కూడా ఈ ప్రజలు గమనించారు. మళ్ళీ అటువంటి తప్పు ఇంకెప్పుడు చేయరని నేను అనుకుంటున్నాను. పెన్షన్లు పెంచారు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అంటే 200 రూపాయలు చేశారు, తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ పెంచారు. అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. నిజంగా ప్రజల్లో ఏ రకమైనటువంటి స్పందన ఉంది? అంటే డ్వాక్రా మహిళలకు కూడా పసుపు కుంకుమ కింద చాలా పథకాలు అనేవి మనకి ప్రకటించారు. వాటిని నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి స్పందన ఉందండి? గ్రౌండ్ లెవెల్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 200 నుంచి 1000 రూపాయలు చేసినప్పుడే వృద్ధ పెన్షన్ అప్పుడే చాలా విపరీతమైన క్రేజ్ వచ్చింది బాబు గారికి, చంద్రబాబుకి. ఇప్పుడు 2000 చేయగానే వాళ్ళ అదే ఆ పథకం తీసుకునే వాళ్ళు ఆనందం చూస్తే మనం బయట ఏంటంటే చాలా పెద్ద కొడుకు కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు లేకపోతే మా పరిస్థితి ఏంటనే వాళ్ళందరికీ ఒక విధమైన భావన కలిగింది. దాన్ని ఇంకా మనం ఎట్లా అనేది ఈ పథకాలు ఈయన ఎలాగ చేశారు, ఎలా రూపొందించారు అనే దాన్ని అసలు ఎవరికీ తెలియదు. ఇది లాస్ట్ వరకు ఏం జరుగుతుందని కూడా తెలియదు. అటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఈవేళ ప్రజల్లో పెద్ద కొడుకు పాత్ర వహిస్తున్నాడు. ఈ కొడుకులు పిల్లలు కూడా చాలామందిని చూడని పరిస్థితిలో వాళ్ళందరికీ ఈయనే పెద్ద దిక్కు ఆదుకుని చాలా హోప్ కల్పించారు. వాళ్ళ బతకడానికి కానీ వాళ్ళకి ఒక హోప్ కానీ వచ్చిందని నేను భావిస్తున్నా. మీరు 2000 అంటే ఎప్పటి నుంచో కూడా పార్టీలో ఎప్పటి నుంచో కూడా మీరు పనిచేస్తున్నారు. అలాగే చంద్రబాబుని కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఏ రకంగా అంటే కాపీ కొడుతున్నారు కొన్ని పథకాలు అనే దానిపై. నిజంగా సీఎం లాంటి వ్యక్తికి అటువంటి పథకాలు కాపీ కొట్టాల్సిన అవసరం ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి. అసలు అటువంటి అవసరం మన చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. అసలు ప్రపంచంలో విజన్ ఉన్న నాయకుడు ఈయనే అని నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా అదే. సామాన్యులందరూ కూడా ఆయన్నే విజన్, ఆయన ఆలోచనలు బట్టి వేరే స్టేట్లు అలాగే దేశం ఎదురుకు నడుస్తుంది. ప్రపంచంలో కూడా ఈయన ఆలోచనలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఈయన ఆలోచన తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇది ఎవరో చిన్న వాళ్ళు చెప్పి మాటలు వీళ్ళని కాపీ కొట్టవలసిన అవసరం ఆయనకి లేదు. వీళ్ళ కియా మోటార్స్ వచ్చిందా, లేదంటే వేరే ప్రపంచ రాజధాని అద్భుత బ్రిడ్జిలు ఇవన్నీ వస్తున్నాయంటే ఆయనే సాధ్యం. విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి చూసి వెళ్ళి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా విదేశీయులు వచ్చి మన రాష్ట్రాన్ని విజిట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చూసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ మనం వేరే కంట్రీస్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి కూడా 10 సంవత్సరాలు ఉండదని నేను అనుకుంటున్నాను. ఈయనే ఇలాగే డెవలప్మెంట్ జరిగితే.
ఇక పోలవరం విషయానికి వస్తే మీరు పార్టీలో ఉన్నారు అంటే ఈ జిల్లా వాసిగా దానికి ఎన్నో శంకుస్థాపనలు చాలా జరిగాయి. కానీ అప్పటితో పోల్చితే ఇప్పుడు ప్రజెంట్ మీరు జరుగుతున్నటువంటి వర్క్స్ ఏ రకంగా ఉన్నాయి? అంటే పోలవరం ప్రాజెక్టు జీవనాడి ఆంధ్రాకి ఖచ్చితంగా అక్కడ పనులు ఏ రకంగా ఉన్నాయి? మీ వాస్తవంగా మీరు చూసినటువంటి పరిస్థితి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఒకసారి. నేను ఈ గోదావరి జిల్లాలో తీపర్రు ఈ కాలువగట్టు పక్కనే ఏటుగట్టు పక్కనే నివసించే ప్రజల్లో నేను ఒకడిని. ప్రతి సంవత్సరం గోదావరిలో సముద్రంలోకి వెళ్ళిపోయి నీరుని మనం 10% వాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు 90% వాటర్ని నీరుని సద్వినియోగం చేసి వేళ మన రాష్ట్రం అంతా సస్యశ్యామలం చేయాలంటే మన దగ్గర ఉన్న పోలవరం నీరు సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఆయనకి ఆ విజన్ ఉంది, ఆయనకి తెలుస్తుంది. కానీ పట్టిసీమ స్టార్ట్ చేసి ఇప్పుడే చాలా ఏరియాకి వాటర్ని తీసుకెళ్ళి ఘనత ఆయనకే దక్కింది. పోలవరం శరవేగంతో పూర్తవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు సహకరించకపోయినా పోలవరం అనేది ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది. దాన్ని ఈ గిన్నీస్ రికార్డుని ఎప్పుడో సృష్టించారు. కడతంలో కూడా ఇప్పుడు గిన్నీస్ రికార్డు వస్తుందని నేను భావిస్తున్నాను. దానివల్ల లబ్ధి కూడా అలాగే మన రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. వేరే రాష్ట్రం కూడా కొంత వాటర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండేటటువంటి పరిస్థితులు ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఇక 2019 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉంటుందని మీరు అంచనా వేస్తారు? 2019 తర్వాత మనం దేశంలోని ఉత్తమ రాజధానిగా మనది అవుతుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు. పోలవరం కానీ ఇప్పుడు రాజధాని వెళ్ళి చూసి వచ్చి జనానికి అర్థమవుతుంది చంద్రబాబు గారు ఏం చేస్తున్నారని. ప్రతిపక్షానికి అదేం కనపడతలేదు. వాళ్ళు విమర్శించడమే పెద్ద పని కింద పెట్టుకున్నారు. వాళ్ళకి విజను లేదు, దాన్ని చూసి సంతోషించి ఇది కూడా వాళ్ళకి లేదు. నేను ఇప్పుడు వెళ్ళి ప్రజలు చంద్రబాబు గారు కూడా అందరికీ వెళ్తానికి బస్సులు సౌకర్యం కల్పించి భోజన వసతి ఏర్పాటు చేసి రాజధాని ఏం జరుగుతుందని చూపిస్తున్నారు. ఆ బస్సులో వెళ్ళి వచ్చిన ప్రతి వ్యక్తి 100 మందికి చెప్తున్నారు అక్కడ ఎంతో జరుగుతుందని. ఆ రోడ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఆ రాజధాని చిత్రపటం ఊహించుకుని వీళ్ళు ఇక్కడ ఒక వ్యక్తి 100 మందికి చెప్తున్నారు. ఇవన్నీ మనకి చాలా బెటర్గా ఉంటుందని నేను భావిస్తున్నా. రాబోయే ఎలక్షన్లో కానీ అసలు దీనికి కానీ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. పోలవరం వెళ్ళిన వ్యక్తి కూడా ఎప్పుడు మనం ఇటువంటి డెవలప్మెంట్ మనం మళ్ళీ చూడలేం కూడా. ఇప్పుడు చాలామంది బస్ యాత్రలు పాదయాత్రలు చేస్తూ జిల్లాలో ఉండేటటువంటి నాయకులను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు సార్. ఎందుకంటే జిల్లా నాయకుల గురించి మాట్లాడకుండా ఇక్కడ విమర్శలు చేయకుండా కూడా ఏ నాయకులు వెళ్ళరు. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? ఎందుకంటే టీడీపీ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడమే ఇక్కడ ప్రత్యేకంగా ఒక పనిగా పెట్టుకుంటారు. మీ ఒపీనియన్ ఏంటనుకో? ఈ జిల్లా నాయకుల్ని టార్గెట్ చేయడానికి ఇది పశ్చిమ గోదావరి జిల్లా అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత 30 ఏళ్ళ నుంచి కూడా అత్యధిక సీట్లు ఇస్తూ ఉన్నారు. ఈ మొన్న 14 ఎలక్షన్లో అయితే మొత్తం కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకే కట్టబెట్టారు. దాంట్లో ఏదో సీలికి తేవాలి, 2-3 సీట్లైనా మనం సంపాదించాలని ప్రయత్నంతో ప్రతిపక్ష పార్టీలు ట్రై చేస్తూ ఉన్నాయి. కానీ వాటి వల్ల ఎప్పుడు కాదు. అది ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు, కంచుకోట. దీన్ని చీలే అవకాశం కానీ ఎవరు చేయలేరు, ఏ పార్టీ చేయలేరు. వాళ్ళు ప్రజల్లో పాదయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా దానివల్ల ఏమీ ఉపయోగం అని ఉంటుందని నేను అనుకుంటలేదు. ఇక్కడ ప్రజలకి చంద్రబాబు గారి గురించి బాగా తెలుసు. విజన్ ఆయన తర్వాతే మనం డెవలప్మెంట్ కానీ మన యాక్టివిటీ కానీ ఉంటుందని. దాన్ని బట్టి ఇక్కడేమి ప్రతిపక్షాల వల్ల అవుతుందని నేను అనుకుంటలేదు. 2019లో వేరే పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమైనా స్పేస్ ఉంటుందంటారా? కొద్దిగా స్థానం ఉంటుందంటారా? ప్రతిపక్షానికి ఇక్కడ ఏ పార్టీకి స్థానం ఉంటుందని నేను అనుకుంటలేదు. మళ్ళీ 15 సీట్లు మనమే గెలుస్తాం, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికి ఎందుకంటే పోలవరం రాజధాని చూస్తూ ఉన్నాం మనం. ఈ వృద్ధా పెన్షన్లు కానీ రైతులకి ఇచ్చి ఈ ఎకరానికి 10,000 అమౌంట్ కానీ లేకపోతే అన్ని రకాల బెనిఫిట్స్ అన్ని రకాల వ్యక్తులకి ఏదో బెనిఫిట్ వచ్చేలాగే చూస్తున్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు చాలా ఎక్కువగా మన జిల్లాలో నాకు తెలిసి చాలా ఎక్కువ మందికి లక్షల్లో చెల్లించడం జరిగింది. ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ చేసి ఏకైక నాయకుడు ఆయనే కాబట్టి ఆయనకి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మెజార్టీస్ పెరుగుతాయని నేను భావిస్తున్నా. ఇప్పుడు 19 ఎలక్షన్లో మా 14 కంటే మెజార్టీస్ ఎక్కువ రావాలని వస్తాయని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా వస్తాయి కూడా.
2019 ఎన్నికలు చాలా కీలకంగా మారిపోతాయి. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా కలిసి పనిచేస్తున్నారు పార్టీలో, అలాగే సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది మీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. కానీ 2019లో మీ ప్రయాణం, రాజకీయ ప్రయాణం ఏ రకంగా ఉండబోతుంది? 2019లో నాకు అధికార పక్షం చంద్రబాబు గారు పోటీ చేయమంటే పోటీ చేసి ఇంతకంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తానికి నేను ట్రై చేస్తాను. వస్తుందని నేను భావిస్తున్నా. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీట్ నాకు ఇవ్వకపోయినా నేను ఇదే పార్టీకి చేస్తాను. వాస ఇదే పార్టీలో కంటిన్యూ అవుతాను. నాకు ఆయన సీఎంగా ఉంటే చాలు, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు. నాకు ఎమ్మెల్యే కూడా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఆయనతో ప్రయాణం చేయాలని కోరిక మాత్రం ఉంది. ఆయనలో ఒక చిన్న ప్రయాణం చేయాలి, ఆయన క్యాబినెట్, దీంట్లో నేను కూడా ఉండాలని భావిస్తున్నాను. లేకపోయినా నేనేమి దాని గురించి పెద్ద ఇది లేదు. ఆయన సీఎం అవటం మాత్రం చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా అవుతారు. మన జిల్లా నుంచి 15 సీట్లు గెలిపిస్తాం. అంటే మీరు 2019లో పోటీ చేయాలి అని ఆశపడడానికి ఏమన్నా కారణం, అంటే మీకు లోకల్ లీడర్స్తో ఏమైనా విభేదాలు ఉన్నాయి, లేకపోతే చంద్రబాబు గారితో అంటే ఇంతకాలం పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనతో కలిసి పనిచేయాలనేటటువంటి కోరికేనా? చెప్పండి. నాకు లోకల్ నాయకులతో ఏమి విభేదాలు లేవు. కానీ నేను నా ఫ్యామిలీ పిల్లలు అంతా బాగా సెటిల్ అయిపోయారు. నేను ఇంక కొత్తగా ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు గారితో పాలు పంచుకుని ఎంతో కొంత చేయాలని కోరికతోటి నేను ట్రై చేస్తున్నాను. అంతేగాని నాకు ప్రత్యేకించి పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే పార్టీతోటే ఉంటా. అంటే చాలామంది ఇప్పుడు ఆశావాహులు ఎక్కువగా ఉంటారు, కానీ మీ పేరు ఎక్కువగా కూడా వినిపిస్తుంది. అంటే పోటీలో ఎక్కడైనా అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఆయనకి ఖచ్చితంగా గెలిచేటటువంటి క్యాండిడేట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. సో అంటే దీనికి ఇలా రావడానికి ప్రధానమైన కారణం అంటే మీరు పార్టీలో కష్టపడి పనిచేయడమా, లేకపోతే ఇంకే? నేను సిన్సియర్గా పార్టీకి గత 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాను, నా వంతు సహకారం చేస్తూనే ఉన్నాను. నేను పార్టీ ఎలక్షన్ అప్పుడు పార్టీని అంటుపెట్టుకుని పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళతో పాటు ప్రయాణం చేశాను. వాళ్ళని ఎక్కడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను. కాబట్టి నన్ను కూడా పార్టీ నేను చేసే పనులు కూడా పార్టీ గమనిస్తూనే ఉంది. అప్పటి నుంచి నాకు అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నా. ఒకవేళ అవకాశం లేని పక్షంలో కూడా నేను ఇప్పుడు పార్టీకి విధేయుడినై ఉంటానని చెప్తాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణాలు ఏంటి, అలాగే అక్కడ నాయకులు ఏ రకంగా పనిచేస్తారు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కుందుల సత్యనారాయణ ఇస్తున్నటువంటి సమాధానం. అయితే ఆయన 2019 ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీ చేయాలనేటటువంటి ఒక ఆశతో ఉన్నారు. కానీ ఆ టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, ఒకవేళ ఇవ్వని పక్షంలో రాని పక్షంలో నాకు అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిగా చంద్రబాబుతో కలిసి పని చేయాలనేటటువంటి ఒక కోరికతోటి, అలాగే పార్టీలో మంచి పేరు ఉండడంతో, ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తిగా మంచి పేరు ఉండడంతో టికెట్ ఆశిస్తున్నాను. వచ్చినా రాకపోయినా పార్టీతోనే నడుస్తాను, ఒకవేళ వస్తే భారీ మెజారిటీతో ఇక్కడ సీటు గెలిపించే బాధ్యత తనదే అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇటువంటి అన్ని విషయాల్లో కూడా జనం మరోసారి పట్టం కడతారు. జిల్లాలో ఉండేటటువంటి 15 అసెంబ్లీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారనేటటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబుతో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి ఆయనతో కలిసి పనిచేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో కనిపిస్తున్నారు. ఇక 2019లో ఆయన టీడీపీ పార్టీతో కలిసి నడవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పట్లాగే పార్టీని నమ్ముకుని ఉంటాం అనేది ఆయన చెబుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయంలో ఆయనకి అవకాశం ఎంతవరకు దక్కుతుందో మాత్రం మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.